పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు బాగా ఉన్న కొబ్బరిని తినడం వల్ల మేలే జరుగుతుంది. అయితే పచ్చి కొబ్బరి ప్రయోజనాలు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ దీంతో శరీర ఆరోగ్యానికి బోలెడన్ని లాభాలు అంటున్నారు పోషకాహార నిపుణులు. పచ్చి కొబ్బరిలో పుష్కలమైన పోషకాలుంటాయి. ఇవన్నీ మనకి పలు రకాల రోగాలను నయం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తాయని చెప్తున్నారు. పచ్చి కొబ్బరి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మము, జుట్టు యొక్క సౌందర్యాన్ని పెంచుతుందని చెప్తున్నారు. ఇన్ని పోషకాలు కలిగిన కొబ్బరిని క్రమం తప్పకుండా మీ భోజనంలో చేర్చుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ లో అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. కొబ్బరిలోని ఐరన్, కాల్షియం, ఫైబర్, మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియంతో పాటు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల పచ్చి కొబ్బరిలో సుమారు 350 కిలో క్యాలరీల శక్తి ఉంది. పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు బాగా ఉన్న కొబ్బరిని తినడం వల్ల మంచే జరుగుతుంది. అయితే డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు కొబ్బరి తినకూడదని అంటారు. కానీ నిజానికి డయాబెటీస్ ఉండడం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రక్తంలో చక్కెరను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి డయాబెటిక్ రోగులు కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొబ్బరిలోని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కొబ్బరికాయలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని పరిమిత పరిమాణంలో తినాలి అని నిపుణులు అంటారు. అయితే మధుమేహ రోగులు కొబ్బరిని తీసుకునే ముందు తప్పనిసరిగా తమ వైద్యుణ్ణి సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు అంటారు.